హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కి ఆగస్టు నెలలో విడుదల అయ్యే డీఏ, డీఆర్ అరియర్స్ లిస్ట్ ఎంత బేసిక్ వారికి ఎంత అమౌంట్ వస్తుంది అనే పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న డీఏ, డీఆర్ బకాయిల చెల్లింపు అంశం కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం ముందున్నటువంటి అతిపెద్ద ఆర్థిక సవాల్‌గా అయితే నిలిచింది. గడిచిన ప్రభుత్వ హయాంలో పలు దఫాలుగా డీఏలు ప్రకటించినప్పటికీ వాటి బకాయిలు మాత్రం పేరుకుపోయాయి. సుమారు 25,000 కోట్లకు పైగా ఉన్నటువంటి ఈ బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తుంది అనే దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఉద్యోగులు 33.67% డీఏ అందుకుంటున్నారు. అయితే ఈ స్థాయికి చేరడానికి ముందు పెంచిన డీఏలకు సంబంధించినటువంటి బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉంది. ఆ వివరాలను జీవోల వారీగా అయితే పరిశీలిద్దాము. జీవోల వారీగా పేరుకుపోయిన డీఏ బకాయిల వివరాలు గనుక చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారంగా పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిల పరిస్థితి ఈ విధంగా అయితే ఉంది. మొదటిది జీఓఎంఎస్ నంబర్ 66 డేటెడ్ ఆన్ 1st మే 2023 పెరిగిన డీఏ 20.02% నుంచి 22.75%కు అంటే డీఏ పెరుగుదల 2.73% అన్నమాట. అప్లికబుల్ ఫ్రమ్ జనవరి 2022 నుంచి వర్తిస్తుంది. మరి జీవోలో ఈ యొక్క డీఏ బకాయిలను 3 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేయాలి అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఇందులో మొదటి సమాన వాయిదా అంటే మొదటి విడత అరియర్ అమౌంట్ సెప్టెంబర్ 2023, రెండో విడత అమౌంట్ డిసెంబర్ 2023, మూడో విడత అమౌంట్ మార్చి 2024. ప్రస్తుతం పరిస్థితి ఈ బకాయిలు బిల్లులు సమర్పించడానికి ఇప్పటికే సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అవకాశం కల్పించలేదు. ఫలితంగా ఈ చెల్లింపులు పూర్తిగా అయితే నిలిచిపోయాయి. రెండోది జీఓఎంఎస్ నంబర్ 113 డేటెడ్ ఆన్ 25th అక్టోబర్ 2023 పెరిగిన డీఏ 22.75% నుంచి 26.39%కు అంటే డీఏ పెరుగుదల 3.64% అన్నమాట. ఈ డీఏ అప్లికబుల్ ఫ్రమ్ జులై 2022. ఈ డీఏ తాలూకా అరియర్స్‌ను 3 సమాన వాయిదాల్లో చెల్లింపులైతే చేయాల్సి ఉండగా మొదటి విడత ఏప్రిల్ 2024, రెండో విడత అమౌంట్ జూలై 2024, మూడో విడత అమౌంట్ అక్టోబర్ 2024. ఈ డీఏ బకాయిల పరిస్థితి విషయానికి వచ్చినట్లయితే ఈ బకాయిలకు సంబంధించిన బిల్లులను పెట్టేందుకు కూడా సీఎఫ్ఎంఎస్‌లో ఆప్షన్ ఇంకా ఎనేబుల్ కాలేదు. మూడోది జీఓఎంఎస్ నంబర్ 28 డేటెడ్ ఆన్ 15th మార్చ్ 2024 పెరిగిన డీఏ 26.39% నుంచి 30.03%కి డీఏ చేరుకోవడం జరిగింది. అంటే డీఏ పెరుగుదల 3.6764% అన్నమాట. వర్తించే కాలం అప్లికబుల్ ఫ్రమ్ జనవరి 2023. ఈ డీఏ బకాయిలను కూడా 3 సమాన వాయిదాల్లో చెల్లింపులైతే చేయాల్సి ఉండగా మొదటి విడత అమౌంట్ ఆగస్టు 2024, రెండో విడత అమౌంట్ నవంబర్ 2024, మూడో విడత అమౌంట్ ఏప్రిల్ 2025లో చెల్లింపు అయితే చేయాల్సి ఉంది. ప్రస్తుతం బకాయిల పరిస్థితి చూసుకున్నట్లయితే షెడ్యూల్ ప్రకారం చెల్లింపులు డేట్ సమీపించి కాలం అయిపోయినప్పటికి కూడా ఇంకా చెల్లింపులు అయితే జరగలేదన్నమాట. బిల్లుల ప్రక్రియ అయితే ఇంకా ప్రారంభించలేదు. ఇక మరొకటి ఫైనల్ డీఏ జీఓఎంఎస్ నంబర్ 30 డేటెడ్ ఆన్ 15th మార్చ్ 2024 ప్రకారంగా పెరిగిన డీఏ 30.03% నుంచి 33.67% కంటే డీఏ పెరుగుదల 3.64% అన్నమాట. అప్లికబుల్ ఫ్రమ్ జులై 2023. ఈ చెల్లింపుల షెడ్యూల్ వచ్చేసి మొదటి విడత అమౌంట్ సెప్టెంబర్ 2024, రెండో విడత అమౌంట్ డిసెంబర్ 2024, మూడో విడత అమౌంట్ మార్చి 2025. ప్రస్తుతం ఉద్యోగుల వేతనంలో ఈ డీఏ కలిపి వస్తున్నప్పటికీ బకాయిల చెల్లింపులకు సంబంధించిన ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. సిపిఎస్ ఉద్యోగుల ప్రత్యేక బకాయిలు మరియు ఇతర సమస్యలు. సిపిఎస్ ఉద్యోగుల పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. జూలై 2018 మరియు జనవరి 2019కి సంబంధించి 30 నెలల చొప్పున బకాయిలకు బిల్లులు పాస్ అయినా నేటికి ఈ యొక్క చెల్లింపులైతే జరగలేదు. ఇకపోతే పీఆర్సీ 2022లో విలీనం. జూలై 2019 నుంచి జూలై 2020 వరకు
హ్మ్. 5 విడతల డీఏ బకాయిలు పీఆర్సీ 2022లో కలిపేశారు. ఈ బకాయిలు ఎప్పుడు ఎలా అనే దానిపైన ఇంకా స్పష్టత లేదు. అలాగే కరోనా కారణంగా ఫ్రీజ్ చేయబడినటువంటి బకాయిలు జనవరి 2022కు సంబంధించి 18 నెలలు, జూలై 2020కి సంబంధించి 12 నెలలు బకాయిలను కరోనా కాలం చూపించనమాట. వీటిని ఫ్రీజ్ చేయడం జరిగింది ప్రభుత్వం. అవి తిరిగి చెల్లిస్తారా లేదా అనేది దానిపైన అనిశ్చితి కొనసాగుతోంది. ఇక చెల్లించాల్సిన మొత్తం బకాయిల లిస్టు నెలవారీగా చూసుకున్నట్లయితే జూలై 2018కి గాను 30 నెలలు, జనవరి 2019కి 30 నెలలు, ఇక్కడ కొన్ని పీఆర్సీలో కలిపేశారనమాట. తర్వాత జనవరి 2022లో 18, జూలై 2022కి గాను 16, జనవరి 2023కి గాను 15, జూలై 2023కి గాను 12 నెలలు. మొత్తం 212 నెలలు వివిధ దశల్లో అయితే చెల్లింపులు చేయాల్సి అయితే ఉందనమాట. బేసిక్ పే ప్రకారంగా అంచనా వేయబడినటువంటి టేబుల్. అంటే బేసిక్ పే ఆధారం చేసుకొని ఎవరికి ఎంత అమౌంట్ వస్తుంది అనే ఒక టేబుల్ అయితే పొందుపరచడం జరిగింది. జూలై 2018 నుంచి జూలై 2023 వరకు పేరుకుపోయిన బకాయిలు ఉద్యోగుల మూల వేతనం బట్టి సుమారుగా ఎంత ఉండవచ్చు అనేది మనం ఇప్పుడు టేబుల్‌లో అయితే చూడొచ్చు. గమనికండి, ఈ అంకెలు కేవలం అంచనా మాత్రమే. కొన్ని బకాయిలను ఫ్రీజ్ చేయడం జరిగింది. కొన్నిటిని పీఆర్సీలో అంటే కొన్ని కరోనా కారణంగా ఫ్రీజ్ చేస్తే మరికొన్నిటిని పీఆర్సీలో విలీనం చేయడం వల్ల వాస్తవ మొత్తంలో మార్పైతే ఉండవచ్చు. సో, ప్రస్తుతం మూల వేతనం బట్టి అంచనా వేయబడిన మొత్తం బకాయిల రూపం 20,000 బేసిక్ పే వారికి రూ. 1,54,000 మొత్తం బకాయిల రూపంలో రావాల్సి ఉండగా ఇంకా చెల్లించలేదన్నమాట. అలాగే 30,000 బేసిక్ పే వారికి 2,31,000, 40,000 బేసిక్ పే వారికి 3,08,000, 49,000 బేసిక్ పే వారికి 3,78,000, ఇక 56,000 బేసిక్ పే వారికి 4,32,000. ఈ విధంగా మిగతావి స్క్రీన్ పైన చూడొచ్చు. ఇక వీటితో పాటు ఈ అరియర్స్‌తో పాటుగా కొత్తగా ప్రకటించాల్సిన డీఏలు. పైన పేర్కొన్న బకాయిలతో పాటు కొత్తగా మరో 3 డీఏలు ఇప్పటికే రావాల్సి ఉంది. జనవరి 2024 డీఏ, జూలై 2024 డీఏ, జనవరి 2025 డీఏ. ఈ 3 డీఏలను ఇంకా ప్రకటించలేదు. ఈ డీఏలను ప్రకటించి వాటి బకాయిలు పేరుకుపోకుండా సకాలంలో చెల్లించడం కూడా ప్రభుత్వానికి ఒక సవాలే. ప్రభుత్వం ముందున్న మార్గం మరియు ప్రణాళిక. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ భారీ బకాయిలను ఒకేసారి చెల్లించడం అసాధ్యం. అందువల్ల ప్రభుత్వం ఈ క్రింది విధంగా చెల్లింపులకు ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. అవేంటంటే విడతల వారీ చెల్లింపులు. మొత్తం బకాయిలను తమ 5 ఏళ్ల పాలనా కాలంలో క్రమపద్ధతిలో విడతల వారీగా చెల్లించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఉద్యోగ సంఘాలతో చర్చ. ఈ నెలాఖరులోగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలతో చర్చలు జరిపి అందరికీ ఆమోదయోగ్యమైన షెడ్యూల్‌ను ఖరారు చేయనుంది. నెలవారీ కేటాయింపులు. బకాయిల చెల్లింపు కోసం ప్రతి నెల బడ్జెట్ నుంచి సుమారుగా 4,000-5,000 కోట్లను కేటాయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సో, ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి చెల్లించడం అసంభవం కాబట్టి లక్షలాది మంది ఉద్యోగ పెన్షనర్ల జీవితాలతో ముడిపడినటువంటి డీఏ బకాయిల చెల్లింపు అంశం కేవలం ఆర్థికపరమైనదే కాకుండా ప్రభుత్వ విశ్వసనీయతకు కూడా ఒక పరీక్ష. కొత్త ప్రభుత్వం ఈ బకాయిల చెల్లింపుపై స్పష్టమైన పారదర్శకమైన విధానాన్ని ప్రకటించి ఉద్యోగ వర్గాలలో నెలకొన్న ఆందోళనను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం నుండి వెలువడే అధికారిక ప్రకటన కోసం అందరూ ఆశగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు.